నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 24 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 17 నిమిషాలకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము నక్షత్రం రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి 8 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషముల వరకు. అంటే వర్జము దుర్ముహూర్తము కూడా ఒకే సమయంలో ఈరోజు ఉండబోతున్నాయి, గమనించగలరు. తరువాత రాహుకాల సమయము ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 11 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయాలు అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఏవైనా ఉంటే అవి సక్సెస్ సాధించడానికి ఈ రోజు పనికొస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు ఈ రోజు అందుబాటులోకి వస్తుంది. ఇంటి పనుల్లో శ్రద్ధ పెట్టండి. సాయంత్రం సమయానికి మీరు శుభవార్తలు వినడం కానీ, శుభ సూచనలు కానీ, శుభకరమైన పనులు కానీ సాయంత్రం తర్వాతనే మీకు ఈరోజు జరగబోతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి పనుల్లో స్థిరత్వం ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణము. ఈరోజు మీరు ఏ పని తలపెట్టాలన్నా, ఎందులో ధనపరంగా చేయాలన్నా, ధనపరంగా లావాదేవీలైనా, ఏ మంచి పని చేయాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నూతన విషయాల మీద ఆసక్తి పెట్టండి. ప్రవేశం కూడా చేసుకోండి. అయితే కన్యారాశి వరకు చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళాలి. కొన్ని అపజయాలు, కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొంతమందికి ధనలాభ సూచనలు కూడా కనబడుతోంది. చిన్న ప్రయాణాలు యోగ్యత ఇస్తాయి. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కానీ కొంతమందికి పెట్టుబడుల జోలికి ఈరోజు వెళ్ళకండి.